ఎస్ ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ నిజంగా ఆయన యొక్క మూమెంట్స్ అన్నీ కూడా సినిమాటిక్గానే ఉంటాయి. కానీ రేడియోలో మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. అంటే మీరు నాకు తెలిసి అంటే ఒక ఫ్రెండ్గా మన ఇద్దరం పరిచయమే, కాకపోతే ఏదైనా సరే ఒక రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి, అంటే రేడియో ఆర్జే అంటే అది సామాన్య విషయం కాదు, ఏదో ఊరికి ఏదో 4 మాట మాట్లాడడం కాకుండా ఒక విషయాన్ని తీసుకుంటే ఆ విషయాన్ని అనలైజ్ చేసి పబ్లిక్ అర్థమయ్యేలా చెప్పుకుంటూ పోవడం అనే దాని మీదనే మన యొక్క టాలెంట్ ఆధారపడి ఉంటుంది. సో ఇట్లాంటి సమయంలో మనం ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నిజంగా చాలాసార్లు నేను కూడా అనుకున్నా, అప్పుడు నేను కూడా కామన్ మ్యాన్ కాబట్టి ఎందుకు భాష అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని ఒకసారి అనిపిస్తుంది. అదెవరు ఒక కామన్ మ్యాన్గా, యాజ్ అ జర్నలిస్ట్గా. తర్వాత కొన్ని విషయాల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, గౌతమి విషయంలో నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. నాకు కూడా కూతురు ఉంది. నా కూతురు అంటే మీరు ఊరుకున్నారేమో, ఇంకా దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పకూడదు, కానీ అంత ఆవేశం వస్తుంది. సో అలాంటి ఆవేశాన్ని కూడా అణుచుకొని ఎవరి కోసమో మీరు నిజంగా చేస్తున్న ఫైట్ అంటే నేను ఇంతకుముందు నేను అందరి దృష్టిలో మీరు కూడా ఒక మాట అన్నారంటే మహిళల గురించి మాట్లాడుతున్నారు, మహిళలకు సపోర్ట్ చేస్తున్నారు, మగాడి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని. కానీ మీరన్న సందర్భం నాకు ఒకటి రీచ్ అవుతా ఉంది. అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక మహిళల తరపునే వస్తున్నాను నేను, ఈ ఒక మహిళ వల్ల సఫర్ అయ్యే మహిళలు చాలామంది ఉన్నారు. ఈ గౌతమి విషయంలో కూడా మీరు చాలా విషయాలు చెప్పారు. సో ఈ మహిళలు ఎందుకు ఇంత మాట అనొచ్చో లేదో బరితెగించో లేకపోతే రెచ్చిపోయో లేకపోతే కొన్ని పదాలు మనకంటూ ఒక కల్చర్ ఉందండి. మన ఆడవాళ్ళని ఎందుకు సార్ రెస్పెక్ట్ చేయమని చెప్తారు? ఎస్, మగాళ్ళలాగా బూతులు మాట్లాడరు, మందు కొట్టరు, సిగరెట్లు తాగరు. సరే ఇప్పుడు అన్నీ కానివ్వండి, ఇప్పుడు మా హక్కులు అని చెప్పి చేస్తున్నారు, కానీ బూతులు మాట్లాడడం లేకపోతే ఒకరిని దూషించి బూతులు కూడా మాట్లాడుకో పర్సనల్ స్పేస్లో, కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను ఏ రకమైన ఏ రోజు నేను ఒక బూతు తిట్టలేదు, కనీసం నీ క్యారెక్టర్ అసాసినేషన్ గురించి కూడా ఏం మాట్లాడలేదు. సో ఒక మనిషిని అలా బూతులు ఎలా తిట్టగలరు, అది కూడా చిన్నపిల్లలు. అంటే నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడైతే ఈ పదజాలం ఉపయోగిస్తున్నప్పుడు నాకు కనిపించింది ఆన్ స్క్రీన్ మీద ఒక బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుందండి. అంటే యారగెన్సీ ఒకటి, తర్వాత ఎవరు అంటే వెనక ఉన్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అనుకున్నప్పుడు కూడా నేను ఒకటి నమ్ముతా భాష గారు. ఎట్లా అంటే నేను ఫస్ట్లో కూడా చెప్పాను, ఈ రోజులో దీని గురించి నేను తప్పించుకోవచ్చేమో, చట్టం తర్వాత మీకున్న పలుకుబడి డబ్బు ప్రాపగండ గురించి మీరు కొన్ని విషయాలు తప్పించుకోవచ్చాము, కానీ ప్రకృతి అంటే ఒకటి ఉంటుందండి. అది కనుక శిక్షించడం మొదలు పెడితే ఎవడు ఏమీ చేయలేడు. నేను దేవుడు అనట్లేదు, ప్రకృతి అంటున్నా. సో ఓకే, అది పక్కన పెడితే భాష గారు దీంట్లో ఒక మహిళ ఉండి వేరే వాళ్ళ మహిళలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తీరుని మనం ఏ విధంగా అనలైజ్ చేయాలంటారు? ఖచ్చితంగా వెరీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అండ్ ఒకవేళ ఆవిడ అన్నా కూడా మీడియా ఎలా వేస్తారనేది కూడా నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఒక ఆవిడ వీళ్ళు ఏం వెరిఫై చేశారో తెలియదు, బట్ చేసినా కూడా ఆవిడ మీద ఎఫ్ఐఆర్ లేదు. ఇప్పుడు ఏ మహిళని అయితే దూషించిందో నువ్వు ఏదో ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చేసి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క మహిళల్ని నువ్వు దూషిస్తానంటే వాళ్ళ పేర్లు తీసి అడ్రస్లు తీసి చెప్తే షాక్. ఇప్పుడు మీరు ఒక ఆడియో ప్లే చేశారు, దాంట్లోనే మీరు బీప్లు వేశారు కదా, వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళు అన్నీ ఎలా వేస్తారు సార్ ఏ రకమైన ప్రూఫ్ లేకుండా? లిఫ్ట్ పక్కనే ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారు, ధర్మ అండ్ రీతు నడుచుకొని వెళ్తుంటే వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి పక్కనే నడుచుకొని వెళ్తున్నారు. నేను అదే అడిగా ఆ రోజు. అక్కడెక్కడ వీడియోలో కూడా అసభ్యంగా ఏమీ లేదు. అది పట్టుకొని పెద్ద కథలేసి ఎంతమంది షుగర్ డాడీలు ఎంతమంది రీళ్ళకి రోజు ఇట్లా అర్ధరాత్రి పోతుంది ఇలాంటివన్నీ మాట్లాడితే నేను అదే అడిగా, సార్ ఏ రోజు కూడా ఈవిడికి ఆయన మూర్తి గారికి ఏదో ఉందని చెప్పి నేను ఏ రోజు మాట్లాడలే. ఎవరన్నా అన్నా కూడా నేను ఒకటే అడిగా, సార్ మూర్తి గారు వీళ్ళు అంటున్నారు ఇలా ఎంగిల్ ప్లేట్ ఇదే మాట్లాడుతున్నారు, బాధగా ఉంది కదా సార్, మీరు సంజాయించుకోవాల్సిన స్టేజ్కి వెళ్ళారు కదా సార్, బాధగా ఉంది కదా సార్, ఏమి లేకపోతే అంటే ఇలాగే బాధగా ఉంటుంది కదా. మరి ఇదే ఒక అమ్మాయిని రీతు చౌదరిని పట్టుకొని ఏదో సంబంధం ఒక జస్ట్ ఇది పట్టుకొని అంటే మీరు ప్లేట్లో తిన్నందుకే మిమ్మల్ని అంటగడితే వాళ్ళిద్దరు జస్ట్ నడిచిన దానికి మీరు అంటగట్టి ఇంత పెద్ద ఇష్యూ చేసి అది ఏదో హ్యాపీ డెంట్ మిగితే డ్రగ్స్ చేసి ఇంత చేస్తే బాధగా ఉంటుంది కదా సార్. ఈ బాధ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అది మీకు తెలిస్తే ఇంకోసారి ఇలాంటివి చెయ్యరు అనే నేను చెప్పాను. ఇక్కడ కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేశాను, ఉంది అని నేను అనుకోలేదు, కానీ ఇలా అవతల వాళ్ళకి పెయిన్ ఏదైతే ఉంటుందో ఏం లేకపోయినా ఉంది అని చెప్పి మీరు చేస్తున్నది అది ఖచ్చితంగా మీకు ఇవాళ తెలుస్తుంది, ఇంకోసారి ఇలాంటివి చెయ్యరు. మీరు అన్నది కరెక్టే భాష గారు. ఎలా ఉండదంటే ఒక తప్పుని పదే పదే తప్పు 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 అంటే ఎదుటి మనుషులు కూడా అది ఒప్పైనా కూడా ఆ తప్పును తప్పేమో అని చెప్పే సమాజంలో మనం ఉన్నాం, నమ్మే సమాజంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో అంతా హైటెక్ యుగం, అంతా మొబైల్ ఇంటర్నెట్ యుగం నడుస్తున్న ఈ టైంలో కూడా విచక్షణ
జ్ఞానాన్ని మరిచి ఇలా మాట్లాడుతున్న మహిళలకు సంబంధించిన వ్యవహారంలో మరి నాకు ఒక విషయం నాకు అర్థం కాదండి. మహిళా సంఘాలు ఉన్నాయి, ఏదైనా మహిళకి ఏదైనా జరిగితే ఇమీడియట్గా స్పందించి స్టేట్మెంట్లు ఇవ్వడం, వాళ్ళకి సపోర్ట్గా రావడం, పోలీసులను కేసు పెట్టడం, ధర్నాలు చేయడం, అనవసరం చేయడం, అది తప్పులేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడున్న సమాజం యొక్క పరిస్థితి, పనితీరు, సమాజంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి అప్పటికి ఆ మహిళా సంఘాలు అవసరమైనవి. ఇప్పుడు కూడా మహిళా సంఘాలు ఉండాలని కాదనట్లేదు, కానీ ఒక మగాడికి అన్యాయం జరిగితే వాడిని బ్లేమ్ చేసి వాడిని అడ్డదిడ్డంగా మాట్లాడతారు తప్పించి అరే వీడికి అన్యాయం జరిగింది అని చెప్పిన మాట్లాడే గొంతుకు కూడా ఒకటి కూడా ఉండట్లేదు అంటారు. దాన్ని మనం ఎలా అనలైజ్ చేయాలంటారు సార్? ఆ గొంతుకు నొక్కే ప్రయత్నమే కదా సార్ ఇదంతా. సరే ఒకడెవడో మాట్లాడుతున్నాడు, కేసులు పెడదామా, లేకపోతే ఆఖరికి డబ్బులు ఇస్తాం ఎంతో కొంత, మీరు సపోర్ట్ చేయండి మాకు, లేకపోతే ఫ్యామిలీ జోలికి వస్తాం, ఫ్యామిలీని తిడతాం, ఇలా రకరకాలుగా గొంతు నొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు. సాక్ష్యాలు బయటికి రానివ్వకుండా ఇది చేస్తుంటారు. సాక్ష్యాలు ఒకవేళ మనం తీసుకొస్తే ఇది ఏదో ఫ్యాబ్రికేటెడ్ అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే దీంట్లో ఫ్యాబ్రికేట్ ఏముంది సార్? ఇది పక్కా ఒరిజినల్ ఆవిడ ఓన్ ఇన్స్టాగ్రామ్ లైవ్ నుంచి, అది కూడా నేను తీసింది కాదు, ఎవరో తీసి నాకు పంపించారు ఇది. సో ఇవన్నీ సార్ మన ఒక్కటి అందరు, నేను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నేను ఒకటి గమనించమని కోరుతున్నా. ఒక కేసు పెట్టడము, ఎస్పెషల్లీ 498 లేకపోతే 493 లేకపోతే 376 ఇటువంటివి ఏ ఆధారాలు లేకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళ మాటే సాక్ష్యంగా పోలీసులు కేసు తీసుకుంటున్న సిచ్యువేషన్ మన చట్టం వల్ల ఉంది. అయితే అది తప్పుడు కేసు కూడా కావచ్చు. వీళ్ళు ఆ కేసు పెట్టినంత మాత్రాన మినిమం ప్రైమా ఫేసీ లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి, లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి వీళ్ళు మీడియాలో కూర్చొని ఇంత డీఫేమింగ్ చేస్తే అతను రేపు ఆత్మహత్య చేసుకోకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే ఎటువంటి సాక్ష్యం లేకుండా మీరు ఇటువంటివి బయట పెట్టడానికి కుదరదు అని ఒక చట్టం పాస్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు ఎవరైనా సరే మనిషి నాకు అన్యాయం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం. ఒకవేళ అక్కడ మనకి న్యాయం జరగలేదు అంటే అప్పుడు మీడియాకి వచ్చి గగ్గోలు పెడతాం, నేను వెళ్ళాను సార్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు వెళ్ళి 498 అక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నువ్వు మీడియాకి వచ్చావు అంటే పోలీసులు మేము కేసు తీసుకోమన్నారా? లేదు, తీసుకున్నారు. ఓకే, మరి నువ్వేమైనా సాక్ష్యాలు ఇచ్చావా? అక్కడ ఇస్తే దానికి తగ్గట్టుగా న్యాయం జరగాలి కదా, ఏం ముందుకెళ్ళలేదు. సో మీడియాకి ఎందుకు వచ్చావు? ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీడియాకి వచ్చారు అంటే వేరే మోటివ్స్ ఉంటాయి దీని వెనకాల. అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా, చెప్పండి. ఎవరైనా సరే విడాకులు తీసుకొని వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, లేదు అత్యాచారానికి గురైందని చెప్పి కంప్లైంట్ చేసిన ఏ మహిళ అయినా రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్లో ఉంది అని చెప్పి పెట్టిన 493 కేసు, వాళ్ళు ఎవరైనా సరే విడిపోయిన తర్వాత బ్రేకప్ అయిన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకున్నా కూడా ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే గోప్యత. ఇప్పుడు పోక్సో కేసు ఉంది, వాళ్ళ విక్టిమ్స్ లేకపోతే అత్యాచారానికి 376 వాళ్ళ ఐడెంటిటీ ఎందుకు రివీల్ చేయండి సార్? ఎందుకంటే వాళ్ళకి రేపు ఒక జీవితం కావాలి. ఆ నిజంగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ప్రపంచం అంతా తెలిస్తే ఈ అమ్మాయి అత్యాచారం కాబడిన అమ్మాయి ఈ అమ్మాయే, రేపు ఎవరో ఒకళ్ళు పెద్ద మనసుతోటి అయినా కూడా సరే నేను పెళ్లి చేసుకుంటానని వెళ్తే సరే ఆయన పెద్ద మనసు కూడా అర్థం చేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత వీడేరా ఆ అమ్మాయిని చేసుకున్న రాజా రామ్మోహన్ రాయ్ లేకపోతే కందుకూరి వీరేశలింగం పత్తులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడిని గుచ్చి మాట్లాడితే వాడు రేపు ఆ అమ్మాయి. ఇక్కడ విషయం ఉంది, ఇది కూడా కాకుండా ఆ వీడియోలో చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సోషల్ మీడియా సాడిస్టులు ఎంతమంది ఉన్నారండి? సో చట్టం ఎందుకు పెట్టారు సార్? గోప్యత అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం ఎఫ్ఐఆర్లో పేరు పెట్టిన తర్వాత ఈ పోక్సో కానీ లేకపోతే ఈ అత్యాచారం కేసుల్లో కూడా ఎందుకు పేరు బయటికి రాకూడదని పెడతారు? ఎందుకంటే రేపు వీళ్ళే బయటకు వచ్చి, ఇప్పుడు జానీ మాస్టర్ కేసు తీసుకోండి, ఆమె కేసు పెడుతుంది, ఆమె బయటకు వచ్చి నేను పెట్టాను. ఇప్పుడు అది కూడా 22 ఏళ్ల మహిళలు పోక్సో కేసు పెట్టడం ఏంటో, పోక్సో కేసు పెట్టిన వాళ్ళు బయటకు రాకుండా ఉండంటే ఈవిడ బయటకు వచ్చి నేనే పెట్టానని చెప్పడం ఏంటో, ఇంకా ఆవిడకి ఏ రకమైన న్యాయం అక్కడ? ఇప్పుడు నిజానికి పాయింట్ వీళ్ళు అన్యాయం జరిగిందనో లేదు, ఒక మనిషి మీద రివెంజ్ తీర్చుకుందామనో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్టార్షన్ చేద్దామనో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం రేపు ఏమవుతుంది? వాళ్ళ జీవితం పక్కన పెట్టండి, వాళ్ళని చేసుకునే వాడి జీవితం ఏమవుతుంది చెప్పండి. వాడిని అందరూ కూడా వేలైతే చూపిస్తుంటే వాడు వదిలేసి వెళ్ళిపోతే నీ జీవితం ఏమవుతుంది? అందుకని చట్టము, జడ్జిలు, చట్టం చేసిన వాళ్ళు ఇది గోప్యత అని ఎందుకు చెప్తున్నారు? మరి ఈ కేసులు పెట్టి మీరు బయటకు వచ్చి పులి డ్యాన్స్ శివతాండవం చేస్తుంటే ఏమవుతుంది? దాని అర్థం ఏంటి? చాలా క్లియర్ కట్ మోటివ్, వీడిని డిఫేమ్ చేయాలి, నేను బాధితురాలని నాకు రక్షణ కల్పించడం కాదు సార్, వీడిని బజారుకి ఇచ్చాలి, వీడి దగ్గర నుంచి డబ్బులు గుంచాలి, ఇటువంటి మోటివ్స్ ఉంటే తప్ప వీళ్ళు రారు. ఈ రోజున ఈ కేసు పెట్టిన ఈవిడ బీహార్ రౌడీలను తీసుకొచ్చి కొట్టించగలదు, పచ్చి బూతులు మాట్లాడగలదు,
ఇటువంటి ఆవిడట బీహార్ రౌడీలు తీసుకొచ్చి కొట్టించగలిగిన కెపాసిటీ ఉన్న ఈవిడిని మొగుడు కొట్టేశాడు, మొగుడు తిట్టేశాడు. ఇన్ని బూతులు తిట్టే ఆవిడని మొగుడు తిట్టేశాడు. ఒక్క సాక్ష్యం చూపించిందా సార్? కానీ ఈవిడ చేసే పనులంటికి సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రేపు కోర్టులో ఏం నమ్ముతారు? ఇవన్నీ చాలా క్లియర్ కట్గా ఎవరైనా సరే కేసు పెట్టి న్యాయం జరగాలని కోరుకుంటారు. రేపు ఒకవేళ కనుక వాళ్ళకి విడాకులు మంజూరైనా లేకపోతే ఆయన భార్యను ఇచ్చిన తర్వాత అయినా సరే రేపు షీ కెన్ మూవ్ ఆన్. రేపు ఈవిడ సంగతి మనకు తెలీదా, ఈవిడ విడాకులు అయిపోయిన ఇలా మాట్లాడకూడదనే కదా సార్. ఎందుకు మీడియాకు వచ్చి మిమ్మల్ని మీరు దిగజార్చుకొని లేకపోతే అన్యాయం జరిగిందని చెప్పడం వల్ల మీ మోటివ్ క్లియర్గా కనబడుతుంది. అవతల వాడిని బజారు కీడ్చాలి, వాడి జీవితం నాశనం చేయాలి, లేకపోతే వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజాలనే మోటివ్ ఉన్న వాళ్ళే మీడియాకు వస్తున్నారు. మీరు చెప్పింది చాలా వాస్తవం అండి.